వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు లంచ్లోకి పప్పుతో పాటు బీట్రూట్ ఫ్రై అయితే చేశాను. ఇది హెల్త్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే మినపప్పు తీసుకున్నాను నేను. దీంట్లోనే కొన్ని జీలకర్ర ఆవాలు వేసాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక బీట్రూట్ తురుము అయితే వేసుకున్నాను. ఇది కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. మిక్స్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు లంచ్లోకి పప్పుతో పాటు బీట్రూట్ ఫ్రై అయితే చేశాను. ఇది హెల్త్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే మినపప్పు తీసుకున్నాను నేను. దీంట్లోనే కొన్ని జీలకర్ర ఆవాలు వేసాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక బీట్రూట్ తురుము అయితే వేసుకున్నాను. ఇది కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. మిక్స్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.